బైబిల్ గ్రంథంలో యేసు ప్రభుకి రకరకాల పేర్లు చెప్పబడ్డాయి. యేసు క్రీస్తు అనేది ఒకటే కాదు, ఇమ్మానుయేల్ అని, యెహోవా దూత అని, యెహోవా సహకారి అని, యెహోవా బాహువు అని, షాలేము రాజు అని, తర్వాత మెల్కీసెదెకు అని, అట్లా చాలా పేర్లు ఇవ్వబడ్డాయి ఆయనకి, అంటే చెప్పబడ్డాయి. వాటిల్లో చాలా పొడవైన పేరు ఒకటి ఉంది. అది యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఉంది. అతిపెద్ద పేరు చూడండి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యకరుడు. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఆయన పేరు ఇక స్టార్ట్ అయింది చూడండి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. కర్తయగు అధిపతి అని ఆయనకు పేరులు పెట్టబడును అని లేదు, పేరు పెట్టబడును అని ఉంది. అంటే ఒకటే పేరు, ఒకటే పేరులో ఇన్ని రకాల విషయాలు ఉన్నాయి. వీటన్నిటిలో స్టార్టింగ్లో చెప్పబడ్డ పేరు, స్టార్టింగే వచ్చింది ఆశ్చర్యకరుడు అని. యేసు ప్రభు జీవితం నిజంగా అప్పటి ప్రజలకు ఇప్పటి ప్రజలకు కూడా ఆశ్చర్యమే. ఆయన బోధ అనేకుల్ని ఆశ్చర్యపరిచింది. వారి శాస్త్రుల వలె కాక ఆయన అధికారము గల వాని వలె బోధించుట చూచి అనేకులు ఆశ్చర్యపడిరి అని ఉంటుంది. ఆయన బోధ ఆశ్చర్యం, ఆయన జీవిత విధానం ఆశ్చర్యం. ఆయన లాంటి వ్యక్తి మరొకడు ఈ భూమండలం మీద కనబడలేదు అంటే అతిశయోక్తి కాదు, అది నిజం. ఆయన జీవితం ఒక ఆశ్చర్యం. ఆయన చేసిన కార్యాలలో బోల్డ్ అన్ని ఆశ్చర్య కార్యాలు ఉన్నాయి. అసలు ఆయన మహిమను వదిలిపెట్టి భూమి మీదకి రావటమే ఒక ఆశ్చర్యం. బాగుంది. అందరినీ ఆశ్చర్యపరిచిన యేసు ప్రభు తానే ఆశ్చర్యపోయిన 2 ఘట్టాలు బైబిల్లో మనకు కనబడతాయి. 2 స్పెషల్గా రాయబడ్డాయి. వాటిల్లో ఒకటి లూకా సువార్త 7వ అధ్యాయములో ఒక సంఘటన రాయబడి ఉంది. జాగ్రత్తగా వినాలి. యేసు ప్రభు దగ్గరికి ఓ శతాధిపతి తన దాసుల్ని పంపించాడు. శతాధిపతి తన దాసుల్ని ఎందుకు పంపించాడంటే, ప్రభువా, నాకు చాలా ప్రియుడైన దాసుడు ఒకడు ఉన్నాడు మా ఇంట్లో, నాకు చాలా సేవ చేశాడు. ఈ మధ్యకాలంలో అతనికి బలహీనత వచ్చింది, అతని పరిస్థితి ఏం బాగలేదు, చాలా ఇబ్బందికర పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు, కదలలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు, రోగి అయి పడున్నాడు, చచ్చిపోతాడేమో అని అనుమానంగా ఉంది. కానీ అతనికి ఏమన్నా అయిద్దేమో అని నేను భయపడుతున్నాను, ఎందుకంటే అతన్ని నేను ఎంతో ప్రేమిస్తున్నాను. దయచేసి నీవు నా దాసుని స్వస్థపరచునట్లు నేను వేడుకుంటున్నాను అన్నాడు. ఆ మాట యూదుల పెద్దలకి చెప్పి పంపించాడు. అక్కడే ఉంది. ఏమనుందో చూడండి. 3వ వచనం. శతాధిపతి యేసును గూర్చి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలెనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను. వాళ్ళు వచ్చారు. మామూలుగా యేసు ప్రభు అంటే వాళ్ళకి నచ్చదు, అంతగా పడదు. కానీ శతాధిపతి కబురు కదా, పోయి రిక్వెస్ట్ చేస్తున్నారు. బోధకుడా, ఆ శతాధిపతి చాలా మంచోడు, పాపం అదేదో సమస్య చెప్తున్నాడు, అది నువ్వు వెళితేనే అయిద్దంట, అతను నీ ద్వారా ఈ కార్యం పొందటానికి యోగ్యుడు, కాబట్టి నీవు వెళ్ళి అతని దాసుని స్వస్థపరచమని వీళ్ళు రిక్వెస్ట్ చేశారు. యేసు ప్రభు ఆ ప్రాంతానికి వెళ్తున్నాడు. వెళ్తూ ఉంటే ఆ శతాధిపతి ఇంకో పని చేశాడు. 6వ వచనం చూడండి.
కావున యేసు వారితో కూడా వెళ్ళెను. ఆయన ఆ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి, మీరు ఆయన యొద్దకు వెళ్ళి, ప్రభువా, శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకొనలేదు. అయితే మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. చూడండి ఏమంటున్నాడు. నువ్వు నా ఇంట్లోకి వచ్చేదానికి నాకు అర్హత లేదయ్యా, నీవు పరిశుద్ధుడవు, నేను నీ అంతటి వాడిని కాను, నీలాంటి వాడు నా ఇంట్లోకి అడుగుపెట్టే అంత యోగ్యమైంది కాదు నా ఇల్లు అన్నాడు. రెండవది, నేను కూడా నీ ఎదుటికొచ్చి నిన్ను అడిగి నిన్ను శాసించేంత కూడా నాకు లేదు, నేను కరెక్ట్ కాదు, నా ఇల్లు కూడా సరైంది కాదు, నువ్వు నా ఇంట్లోకి వచ్చి ఈ కార్యం చేసేదానికి నేను యోగ్యుణ్ణి కాను అని తన అయోగ్యతను మొదట ఒప్పుకున్నాడు. నీవు ఒక మాట సెలవివ్వు, నా దాసుడు బాగుపడతాడు. నేను ఇది నమ్ముతున్నానయ్యా, నా దగ్గర కూడా దాసులు ఉన్నారు, ఒకడిని నేను ఆజ్ఞాపిస్తే అది పోయి చేయరా అంటే చేస్తాడు, ఇటు తీసుకురారంటే తెస్తాడు, ఏది చేయమంటే అది చేస్తాడు, మరి మీరు అక్కడుండి ఆజ్ఞాపిస్తే చాలు అని చెప్పని కబురు పెట్టాడు. మళ్ళా ఇంట్లోకి రావద్దన్నాడు. యేసు ప్రభు ఈ మాట విని అతని ప్రవర్తన చూసి ఆయన ఆశ్చర్యపడి అనుంది అక్కడ బైబిల్లో. ఏముందో ఒకసారి చూడండి. యేసు ఈ మాటలు విని అతన్ని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జనసమూహం వైపు తిరిగి, ఇశ్రాయేల్లో నైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నానని. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభుకి ఏం పేరుంది? ఆశ్చర్యకరుడని. ఆశ్చర్యకరుడు ఆశ్చర్యపోవటం అంటే ఇది మనం ఆశ్చర్యపోవాల్సిన సంగతి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆశ్చర్యపడ్డా లేదా? అసలు ఆశ్చర్యం అంటే ఏంది? ఓ మాట, మనం ఊహించనిది మన కళ్ళ ముందు జరిగితే మనకు ఆశ్చర్యం. యేసు ప్రభు ఎందుకు ఆశ్చర్యపోయాడంటే, నేను ఇశ్రాయేలు మధ్య ప్రకటిస్తున్నాను గనుక నన్ను గూర్చి విశ్వాసం ఉంటే గింటే ఎవరికి ఉండాలంటే యూదులకి, వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే నేను చేసే కార్యాలు వాళ్ళ కళ్ళ ముందు చేస్తున్నాను కాబట్టి, నా ప్రవర్తన, నా నియమావళి, నా సమస్త విషయాలు వాళ్ళకి తెలుసు కాబట్టి ఆశ్చర్యపోయేటువంటి విషయం ఏమి లేదు. వాళ్ళకి నా గురించి తెలుసుద్ది. కానీ ఈ అన్యుడికి నా గురించి ఎలా తెలిసింది? ఈ అన్యుడికి నా గురించి తెలియసే అవకాశం లేదు కదా. సరే తెలిసిందనుకో, ఇంత విశ్వాసమా? దేవునికి ఏవైతే నచ్చుతాయో అవన్నీ కనపడ్డాయి ఆ శతాధిపతి దగ్గర. ఇంతకు మొదలు ఆయన మొహం కనపడలే ఆయనకి. అది ఆయన వచ్చి ఆయన ఫేస్ చూపించలా. ఆయన ఇంట్లో ఉన్నాడు. నేను వస్తానయ్యా అంటే, వద్దయ్యా నువ్వు రావద్దయ్యా, నేను తగినోడిని కాదయ్యా అంటాడు. పోనీ నువ్వన్నా వస్తావంటే నేను కూడా రానయ్యా అంటాడు. నువ్వు రావటానికి నా ఇల్లు తగింది కాదు, నేను ఆడ రావటానికి నేను తగినోడిని కాదు అన్నాడు. అంటే తన అపాత్రతను, తన అయోగ్యతను యథార్థంగా ఒప్పుకున్నాడు ఆయన. యూదుల పరిస్థితి ఎలా ఉంది? యేసు ప్రభు మీద తమను తాము హెచ్చించుకునే రకాలై అలా ఉన్నారు వాళ్ళ పరిస్థితులు. కానీ ఒక అన్యుడేమో నేను యోగ్యుడిని కాదు అన్నాడు. సరే అంటే అన్నాడు, పోనీ. సహజంగా యూదులు కొంచెం నిష్ఠ నియమాలతో ఉంటారు కాబట్టి ఒకవేళ ఆ లెక్కలో వేసుకొని నా విషయంలో కొంచెం భయపడి ఉండొచ్చు అనుకుంటే ఇంకొక మాట అన్నాడు. ఏంటో తెలుసా? అసలు నువ్వు వీడిదాకా రావాల్సిన అవసరం లేదు ప్రభువా, ఒక మాట మాత్రం సెలవు, నా దాసుడు బాగుపడతాడు. అంటే ఏమి నమ్ముతున్నాడంటే, నువ్వు వచ్చి చెప్పి చేసేది ఏందయ్యా? నువ్వు సర్వాధికారివి, నువ్వు ఒక్క మాట సెలవిస్తే జబ్బు కావచ్చు, శ్రమ కావచ్చు, సమస్య కావచ్చు, ఏదైనా ఒక్క మాట నువ్వు చెప్తే అడ్రస్ కూడా ఉంటుంది. అది యేసు యొక్క సర్వశక్తిమంత్వాన్ని ఆ అన్యుడు ఎలా గుర్తుపట్టాడు అన్నది యేసుకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇంకొకసారి ఆశ్చర్యపోయాడు. మార్కు సువార్త ఒకసారి తీయండి. మార్కు సువార్త 6వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చూడండి.
అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయెను. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను. ఇదిగో యేసు ప్రభు ఆశ్చర్యపడిన రెండవ ఘట్టం. లూకా సువార్త 7లో శతాధిపతి దగ్గర ఆయన ఆశ్చర్యపోయాడు. ఒక అన్యుడి దగ్గర ఉండదు అనుకున్న విశ్వాసం యేసు ప్రభుకి కనబడింది. ఇకపోతే రెండోసారి ఎక్కడ ఆశ్చర్యపడ్డాడు అని చెప్పానంటే యూదుల దగ్గర. యూదులు ఆయన్ని బాగా ఎరుగుదురు. వాళ్ళ కళ్ళ ముందు ఎన్నో కార్యాలు చేశాడు. కానీ ఆయన వాళ్ళ ఎదుటికి వచ్చినప్పుడు వారు ఆయనను అపహసించారట. అపహసించినప్పుడు కొద్దిమంది రోగుల మీద చేతులుంచి పంపడం తప్ప మరి ఏ అద్భుతము ఆయన అక్కడ చెయ్యజాలకపోయెను అన్నాడు. ఎందుకు యేసు ప్రభు చెయ్యజాలకపోయాడు అంటే, దేవుడు ఒక అద్భుతాన్ని మన పట్ల జరిగించాలి అంటే దాన్ని పొందుకోవటానికి తగిన విశ్వాసం మన దగ్గర ఉండాలి. ఓకే, నేను ఇదిగో నా దగ్గర ఉన్న జీవజలాన్ని మీకు పోస్తాను అంటే దాన్ని అందుకునేటువంటి పాత్ర నీ దగ్గర ఉండాలి. నా దగ్గర ఉన్నది దేవుని శక్తి అయితే నువ్వు నాకు సమీపంలోకి తీసుకొచ్చి చూపించేటువంటి పాత్ర విశ్వాసం. బాధ కలిగింది యేసయ్యకి, ఆశ్చర్యం కూడా కలిగింది. ఎందుకు తెలుసా? అరే ఇన్ని కార్యాలు ఎళ్ళ ముందు చేశానే, ఇంత మంచి మాదిరికరమైన జీవితం జీవించి చూపించానే, వీరు నన్ను ఎందుకు నమ్మరు అని ఆశ్చర్యం కలిగింది. ఇదండి సంగతే. సింపుల్గా యేసు ప్రభు ఆశ్చర్యపోయిన 2 ఘట్టాలు మీకు వివరించాను. సరే, దీన్ని మీకు ఎందుకు చెప్పానంటే, యేసు ప్రభు ఆశ్చర్యపోయినట్టే నేను కూడా మొన్న మధ్య ఆశ్చర్యానికి గురయ్యా. నల్లమల అడవుల్లో, ఇక జాగ్రత్తగా వినండి, ఒక విచిత్రమైన విషయం చెబుతా మీకు. నల్లమల అడవుల్లో ఆ మధ్య నేను వెళ్ళాను. నల్లమల అడవుల్లో ప్రాంతానికి మన సహోదర సేవకుడు పాస్టర్ సురేష్ గారు సేవ చేస్తున్నటువంటి స్థలం అది. ఆ ప్రాంతానికి వెళ్ళాను. అడవిలో ఉంటుంది. వెళ్ళి ఓ రోజు అక్కడ గడిపి తిరుగు ప్రయాణం అయ్యా. వస్తా ఉన్నా మార్గ మధ్యంలో ఓ ప్రాంతానికి వచ్చిన తర్వాత కాసేపు బండి అక్కడ ఆపుకొని అక్కడ బండి దిగాం. నేను, నాతో పాటు కొంతమంది సహోదరులు ఉన్నారు. అక్కడ అడవిలో జీవించేటువంటి వ్యక్తులు, చెంచు తెగకు చెందినటువంటి వ్యక్తులు, కొంతమంది వెలక్కాయలు ఉంటాయి చూడండి, వెలగపళ్ళు, అవి అడవిలోంచి కోసుకొచ్చి ఆ రోడ్డు పక్కన పోసుకొని అమ్ముతున్నారు. వాళ్ళల్లో ఒక పురుషుడు ఉన్నాడు, 3 స్త్రీలు ఉన్నారు. అదిగో చూడండి అక్కడ ఆ స్క్రీన్ మీద వచ్చింది, కనపడుతుందా మీకు? అది అడవి. ఆ మధ్యలో ఒకడు కలర్ బట్టలు వేసుకొని ఉన్నాడు చూడండి. ఆ పక్కన 4 ఉన్నారు కదా, రైట్. అది ఒక పురుషుడు, 4 స్త్రీలు ఉన్నారు. అంటే 3 మాతో మాట్లాడారు, ఒక స్త్రీ మాట్లాడలేదు. వాళ్ళు అక్కడ వెలగపళ్ళు అమ్ముతూ ఉన్నారు. సరే, నేను కాసేపు ఆ అడవి ప్రాంతంలో అవన్నీ తిరిగి తర్వాత ఏం చేశానంటే, వీళ్ళంతా అడవిలో బ్రతికేటువంటి వ్యక్తులు కదా, ఆటవికులు కదా, వీళ్ళకి అసలు సువార్త తెలుసో లేదో, తెలియపోతే ఏదన్నా అవకాశం చిక్కించుకొని ప్రభుని గురించి వాళ్ళకి పరిచయం చేద్దామన్న ఆలోచనతో ఆ వెలగపండు కొనే వంకతో వెళ్ళా దగ్గరికి. వాళ్ళు ఎంతో రేటు చెప్పారు, కొన్నా. కొంచెం తిన్నా. మరి ఒట్టిగా కొని ఊరుకుంటే కదా, కొంచెం తిన్నా. అదేందో పొల్లగా అదో రకంగా ఉంది. తిన్న తర్వాత కొంచెం వాళ్ళని ఆ మాట ఈ మాట మాట్లాడి పలకరించి, ఈ కాయ తింటే ఏం జరుగుతుంది, ఆ కాయ ఏం కాయ, అదేంది ఇదేందని కొంచెం పలకరించి కొంచెం చిన్నగా
అమ్మ మీది ఏ ఊరు అని అడిగా. అయ్యా మాది ఈ దగ్గరలో అడవిలో ఊరయ్యా అన్నారు. ఏదో పేరు చెప్పారు. ఆ తర్వాత అమ్మ మీ ఊర్లో ప్రార్థన పెడతారా అన్న. మీరు యేసు ప్రభువుని నమ్ముకున్నారా అంటే వాళ్ళు ఏమైనా అంటారేమో అని, మీ ఊర్లో ప్రార్థన జరిగిద్దా, ప్రార్థన పెడతారా అన్న. ఈ ప్రశ్న వాళ్ళని అడిగే వాళ్ళు అరుదు ఆ ఏరియాలో. ఎందుకు తెలుసా? అదంతా విగ్రహారాధికులు తిరిగేటువంటి, వాళ్ళ సంచారం జరిగేటువంటి స్థలం. ఫుల్గా వాళ్ళే ఉంటారు. నా నుండి వాళ్ళకి వచ్చిన ఆ ప్రశ్న వాళ్ళకి సంతోషాన్ని కలిగించింది. వాళ్ళలో ఒక ఆమె నాతో మాట్లాడటం మొదలుపెట్టింది. ఎందుకు లేదయ్యా, మా దగ్గర ప్రార్థన జరుగుద్ది, మేమందరం ప్రార్థనకు పోతామంది. సంతోషం వేసింది నాకు. అదిగో నా పక్కన ఉంది చూడండి ఆ ఫోటోలో ఆమె. ఈరోజు నేను ఆమెను గురించి చెప్పాలనుకుంటున్నా. మీరు ఊహించని విషయాలు ఆమె నోటి నుంచి నేను విన్నా. నాకే ఆశ్చర్యం కలిగింది. అందుకే మీకు చెప్పాలనుకున్నా. సహజంగా ఎక్కువ వాక్యోపదేశం సిటీల్లో జరుగుతాయి, టౌన్స్లో జరుగుతాయి. రకరకాల ఉపదేశాలు, కూటాలు, సువార్త సభలు, ప్రసంగాలు, అన్ని రకరకాలన్నీ టౌన్లకు సమీపంలో ఉన్న గ్రామాల్లో మస్తు వింటారు. అడవుల్లోకి పోయి ఎవరు సభలు పెడతారండి? అడవుల్లోకి పోయి ఎవరు కోటాలు పెడతారు? అడవుల్లోకి పోయి ఎవరు లోతైన ప్రసంగాలు చేస్తారు? కనీసం సెల్ ఫోన్లో వాక్యాలు విందామన్నా అక్కడ సిగ్నల్ ఉండదు. అలాంటి స్థలం అది. అయితే ఆమె మాట్లాడుతూ కొన్ని మాటలు నాతో పంచుకుంది ఆమె. నేను అన్నాను, అమ్మ ఈ అడవిలో అసలు కూటమి ఎట్లా జరుగుతుంది, మీరు ఎట్లా ప్రార్థనకి వెళ్తారు అంటే ఆమె అంది, మా వాళ్ళ అబ్బాయే ఒక అబ్బాయి దేవుణ్ణి నమ్ముకున్నాడయ్యా, ఆయన పేరు రాజు. ఆయన ప్రభువుని నమ్ముకొని మాకు యేసుని పరిచయం చేశారు. మరి ఆయన్ని నమ్ముకున్నాక మా జీవితాలు చాలా ఆశీర్వాదకరంగా ఉన్నాయి. మేమందరం ఖచ్చితంగా ఆదివారం చర్చికి వెళ్తాం. మిగిలిన రోజుల్లో ఈ వ్యాపారం చేసుకుంటాం. మాకు అవకాశం దొరికిన వాళ్ళందరికీ కూడా యేసు ప్రభుని పరిచయం చేస్తామయ్యా. మరి మనం ఇక్కడ ఉండగానే 4 ఆత్మల్ని సంపాదించాలి కదా అంది. మీరు ఊహించగలరా ఆమె ఆ మాట అందంటే? మనం వెళ్ళకముందే, ఇక్కడ నుంచి ప్రభు మనల్ని పిలవకముందే 10 మందిని రక్షించుకొని పోవాలి కదయ్యా. అందుకని మాకు అవకాశం ఉన్నప్పుడల్లా మేము మా వాళ్ళకి కానీ ఇతరులకు కానీ మాకు ఛాన్స్ దొరికిన వాళ్ళందరికీ ప్రభువుని గురించి తెలియజేస్తూ ఉంటాం అంది. నాకు ఆశ్చర్యం కలిగింది. సిటీలో, టౌన్లలో, టౌన్కి సరౌండ్స్లో ఉన్న గ్రామాల్లో దేవుని వాక్యం విపరీతంగా ప్రకటించబడుతున్న స్థలాలలో చాలామంది, వందల వేల లక్షల మంది ప్రజలు వాక్యాన్ని అపరిమితంగా వింటున్నారు. ఈరోజు టీవీలలో, సెల్ ఫోన్లలో, పత్రికలలో మస్తు వాక్యం. కానీ ఇంతసేటు వాక్యోపదేశం పొందుతున్న వాళ్ళలో ఎంతమందిలో నిజంగా నశించిపోతున్న ఆత్మలను గూర్చిన భారం ఉంది? అడవిలో ఉన్న వాళ్ళకి ఆ భారం ఎలా వచ్చింది? అసలు ఆ ఉపదేశం వాళ్ళకి ఎవరు చెప్పారు అని నాకు ఆశ్చర్యం కలిగింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సరే, అంతటితో ఆగల. అమ్మా, ఆత్మల భారం గురించి చెబుతున్నావు, నశించిపోతున్న ఆత్మలను రక్షించాలన్న భారాన్ని వ్యక్తపరిచావు. చాలా సంతోషం వేసింది. భలే మాట అన్నావే అన్నాను. వెంటనే ఇంకో మాట అంది, ఆత్మల భారం ఏందయ్యా? మా ప్రాంతంలో చర్చి కట్టించడానికి నేనే పూనుకున్నా. నా స్థలం ఇచ్చా. అంతే కదయ్యా.
స్థలం ఇచ్చి చర్చి కడుతుంటే నా కూతురు చచ్చిపోయింది. వినండి, నా కూతురు చచ్చిపోయింది. నా కూతురు చనిపోతే మా వాళ్ళంతా ఏమన్నారో తెలుసా? నువ్వు ఆ యేసు ప్రభులోకి వెళ్ళావు కాబట్టి, ఆ యేసు ప్రభుకి గుడి కట్టిస్తున్నావు కాబట్టి నీ కూతురు చచ్చిపోయింది. మన దేవుళ్ళు నీ కూతుర్ని చంపేశారు అన్నారంట. అంటే ఆమెందంట, ఆ మాట అనొద్దు, పాపం వాళ్ళని వాళ్ళే కాపాడుకోలేరు, వాళ్ళని వాళ్ళే రక్షించుకోలేరు, నిర్జీవమైనటువంటి రాళ్ల వలె ఉన్నారు, పాపం వాళ్ళ మీద ఎందుకు ఆ నెపం, చంపేదానికి కానీ బతికించేదానికి వాళ్ళ దగ్గర జీవం ఉంటే కదా అందంట. వాళ్ళ దగ్గర జీవం ఉంటే నేను నమ్ముదును, కనీసం మీలో ఉన్న జీవం కూడా అందులో లేదు కాబట్టి నేను ఎలా నమ్మేది? మరి ఎవరు చంపారంటే పుట్టించిన వాడే, పోషించిన వాడే, గిట్టించేవాడు కూడా. పుట్టించినోడే తీయాలి నా బిడ్డను. తీస్తే ఎవరైనా ఆఖరికి సైతాన్ అనేవాడు వచ్చి నా బిడ్డను చంపడానికి పూనుకున్నా నా దేవుడు అవకాశం ఇస్తే తప్ప సైతాను కూడా ముట్టలేడు. అంటే ఏంటి నువ్వు చెప్పేదంటే, ఆమె చెప్పింది, నా కూతురు చచ్చిపోయిందని మీరు అనుకుంటున్నారు. ఎక్కడ చచ్చిపోయింది నా కూతురు? నా కూతురు చచ్చిపోలేదు, మరణించలేదు, ఇంకొకటి ఏం కాలేదు.